హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందు దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. నామినేటెడ్ కొలిక్కి వచ్చినాయట. లిస్టును ఏఐసీసీకి పంపిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అక్కడి నుంచి ఆమోదం పొందిన వెంటనే ప్రకటన. ఎవరైనా అభ్యంతరం తెలిపితే మరికొంతకాలం పెండింగ్, ఎదురు చూస్తున్న ఆశావాహులు. ఏఐసీసీ పెద్దల ఆదేశాల మేరకు కేటగిరీల వారీగా పరిశీలన చేశారట. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఈ మధ్యకాలంలో పవర్ వచ్చాక జాయిన్ అయ్యాడు కాదు, అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని జెండాను మోసి అనేక అవమానాలు, అనేక రకాల త్యాగాలు, ఆస్తులు పోగొట్టుకొని జైళ్ల పాలైన కార్యకర్తలు, నాయకులు ఎదురు చూస్తున్నారు. దీని గురించి ఈరోజు క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ఆవేదన పట్టించుకోలే, అంటే స్పీడ్గా పట్టించుకోలే. వాళ్ళది సెకండ్ ప్రయారిటీ కింద తీసుకున్నారు, వాళ్ళ ప్రయారిటీస్ వేరే పెట్టుకున్నారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇంటర్నల్గా తిట్టుకునే పరిస్థితి, ఈ ప్రభుత్వము, ఈ పరిపాలన, ఈ నాయకులు వ్యవహరిస్తున్న తీరు, కార్యకర్తల్ని గాలికి వదిలేసిన తీరుని తిట్టుకుంటున్న పరిస్థితి. ఇక అడగంగా కొన్ని నామినేటెడ్ పదవులు ఇస్తారు, అవి కూడా సామాజిక న్యాయం పాటించేలా 35 నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అప్పుడు చైర్మన్లు ఇచ్చారు, డైరెక్టర్లు ఇలా. మళ్ళీ దానికి సంబంధించి కొలిక్కి వచ్చిందట. ఈ కొలిక్కి ఎట్లా ఉందంటే హనుమంతుడి పెళ్ళి ఎప్పుడు అంటే రేపు అన్నట్టే ఉంది. ఇది ఎప్పుడు వస్తూనే ఉంది కొలిక్కి, కానీ ముందుకు రావట్లే. మరి కొలిక్కి వచ్చాక ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే ఎవరైనా అభ్యంతరాలు పెడతాట మళ్ళా పెండింగ్ పడుతాట. అభ్యంతరాలు పెడతానే ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో సహజం అది. అభ్యంతరం లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నా, ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలన్నా, లేదా నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నా, ఆఖరికి పార్టీలో ఏదైనా చిన్న పదవి ఇవ్వాలన్నా అభ్యంతరం వస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యయుతంగా నడిచే పార్టీ అని చెప్పుకుంటారు కాబట్టి అభ్యంతరం ఎవరో ఒకళ్ళు చెప్తారు. అది రాసిండేడ. ఎవరైనా అభ్యంతరం తెలితే మరికొంతకాలం పెండింగు, ఎదురు చూస్తున్న ఆశావాహులు. మీరు అభ్యంతరాలు చెప్పారు కాబట్టి అభ్యంతరాలు చూపించి ఇంకా ఏళ్లకేళ్ళు సంవత్సరాలు డ్రాగాన్ చేసుకుంటూ పోతే విరక్తి వస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలలో కొన్ని ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఉచిత విద్యుత్ కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఇట్లాంటి కొన్ని అద్భుతంగా పేద ప్రజల దగ్గరికి చేరుతున్నాయి. కొంతమంది దీంట్లో అనర్హులు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ పేద ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ అవుతున్నాయి. ఉచిత బస్ ప్రయాణం కానీ, ఉచిత విద్యుత్ కానీ, సన్న బియ్యం కానీ. వీటి గురించి వాస్తవంగా గ్రామాలలో ఉండే, ఆ ప్రాంతాలలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే అక్కడ ప్రజలు నమ్ముతారు, వింటారు. కానీ వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా లేని పరిస్థితి, ఒక ఆవేదనలో, ఒక నిర్వేదనలోకి తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని. అంటే కార్యకర్తలు కదా పార్టీకి కావాల్సింది. ఆ కార్యకర్తలను గాలికి వదిలేశారు. కార్యకర్తలే ఈరోజు అంబాసిడర్లు. ప్రభుత్వ స్కీముల గురించి ప్రజలకు చెప్పాల్సిన అంబాసిడర్లు ఎవరంటే కార్యకర్తలు. వాళ్ళని వదిలేశారు. వాళ్ళని వదిలేసి కాడి రేవంత్ రెడ్డి గారు మొత్తుకుంటున్న మైక్ పట్టుకొని, కానీ మీరు మొత్తుకుంటే ఎనరు. మీ పార్టీ కార్యకర్తలను గౌరవించుకోండి. మీ పార్టీ కార్యకర్తలకి తొందరగా కొలిక్కి వచ్చేటట్టు పదవులు ఇవ్వండి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. ఇచ్చినప్పుడు మీరు చేస్తున్న ప్రతి పథకాన్ని మీరు ఒకసారి చెబితే వాళ్ళు 100 సార్లు చెప్తారు. ప్రజలను మెప్పిస్తారు, ప్రజలను ఒప్పిస్తారు, కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుతారు. ఆ శక్తి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ప్రతినిత్యం 24 అవర్స్ కలిసిమెలిసి తిరుగుతారు కాబట్టి ప్రజలతోని. మీ లెక్క టీవీలలో కూర్చొని మాట్లాడేటోళ్ళు కాదు, వాళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. ఫేస్ రీడింగ్ని గమనించగలరు. అది ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళా పెండింగ్ పెడితే వాయిదా వేస్తాం, అదే ఎవరైనా అభ్యంతరాలు పెడితే వాయిదా వేస్తామంటే అభ్యంతరాలు పెడతానే ఉంటారు. అభ్యంతరాన్ని చూపించి వాయిదా వేయకుండా అభ్యంతరాలను ఓవర్టేక్ చేస్తూ వాళ్ళకి తొందరగా పదవులు ఇవ్వాలి అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఏం చేద్దో చూడాలి. కొలిక్కి వచ్చినాయి, త్వరలోనే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మరింత గ్యాప్ అట. మంత్రి పదవి అంశమే కారణం. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి కుదరదంటున్న హైకమాండ్. తమ్ముడికి ఇవ్వాలంటే అన్న పదవి కట్టు, అందుకు ససేమేరా అంటున్న వెంకటరెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్పై సైలెంట్. కొన్ని రోజులుగా వారి మధ్య మాటలు ఇద్దాం. మినిస్టర్ పోస్ట్ కోసం పట్టుబడుతున్న రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మరింత గ్యాప్ పెరిగిందండి. ఎందుకు పెరిగింది గ్యాపు? వాళ్ళ గట్టి పంచేత, చెట్టు పంచేత, వాళ్ళ ఆస్తుల పంపకాల. ఇది ప్రభుత్వంలోనో క్యాబినెట్ మంత్రికి సంబంధించి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, సీనియర్ నాయకుడు. ఆయన ఒక దశలో పీసీసీ అధ్యక్షుడికి ట్రై చేసిండు. ముఖ్యమంత్రి పోస్ట్ కూడా నాదే అనే రేంజ్లో రాష్ట్ర నాయకుడిని నేను అన్నాడు. అట్లాంటి ఆయన క్యాబినెట్లో మంత్రికి ఉంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ వాళ్ళ బ్రదర్ అయి ఉండొచ్చు. ఆయన బీజేపీ పార్టీలోకి పోయిన మధ్యలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే వ్యవహారం చేసిండు.
అయినా మళ్ళీ 2023 ఎన్నికల్లో అధిష్టానం పిలిచి హామీ ఇచ్చిందట, నీకు మంత్రి పదవి ఇస్తాం రండి అని చెప్పి. కాదు దాంట్లో ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేసి గెలిస్తే మంత్రి పదవి ఇస్తానన్నట. కానీ ఆయన మునుగోడే కావాలన్నాడట. అయినప్పటికీ మంత్రి పదవి ఇస్తామని తీసుకున్నారు. దానికి సాక్ష్యం ఎవరంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే. ఆయనే చెప్పిండు నేను కూడా ఉన్నా, నా ముందే హామీ జరిగింది, కానీ సామాజిక సమీకరణ నేపథ్యంలో ఇయ్యలేకపోయినాం కేబినెట్ కూర్పు నేపథ్యంలో అని చెప్పి. దీంట్లో ఏదో గ్యాప్ వచ్చింది అన్నదమ్ముల మధ్యలో గ్యాప్ రావడానికి ఆయన దేని గుంజుకోలే, ఆయన గుంజుకోలే, ఇదంతా వస్తుంది, అబద్ధం అది. వాళ్ళిద్దరి మధ్య ఎందుకు కొత్త గ్యాపు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమి నా అన్న తీసి నాకు ఇయ్యంటలే, నాకు హామీ ఇచ్చారు కాబట్టి నాకు ఇయ్యండి అంటాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నాకు ఇచ్చారు కాబట్టి మా తమ్ముడికి ఇవ్వద్దని ఏం చెప్పట్లే. మా తమ్ముడితో మీరు ఏం మాట్లాడారో, ఏమి హామీ ఇచ్చారో అది మీరు చూసుకోవాలి తప్ప నాకున్న ఎలిజిబిలిటీని బట్టి, నాకున్న సీనియారిటీని బట్టి నాకు ఇచ్చారని ఆయన అనుకుంటున్నాను. దీంట్లో ఒకడికొకళ్ళకి పెద్ద అక్కడ ఏముండదు. కాకపోతే బయటికి కనిపించేదో ప్రచారం చేసేది ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమి అట్లా గ్యాప్ అనేది ఉండకపోవచ్చు. రైట్. సామాన్యులతో సాదాసీదాగా ముంపు ప్రాంతాల సీఎం ఆకస్మిక పర్యటన. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చా, అన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతా, ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తాం. ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేసి సామాన్యులు సాదాసీగా తిరిగినట్ట, సమస్యలు తెలుసుకునేందుకు వచ్చినా అని చెప్పిండు. తెలుసుకొని పోతే కాదు, పరిష్కరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి పునర్జీవనం అని చెప్పిండు. సంవత్సరం దాటిపోయింది. దాని పేరుతోని పాపం ఆ మూసి పక్కనున్న సామాన్యుల ఇళ్లను కొన్ని కూల్చారు, కొన్ని ఆగమాగం చేసి వదిలిపెట్టారు. హైడ్రా అన్నారు. హైడ్రా పేరుతోని కొన్ని సామాన్యుల ఇళ్ళ కూల్చారు. బడాబాబుల ఇల్లు ఒక ఇటుకు కావాలి. ఎడుదిరిగి హైడ్రా పేరుతోనైనా, మూసి పునర్జీవనం పేరుతోనైనా సామాన్య ప్రజలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు ఇళ్ళని కూల్చారు. ఆగిందా వరద? ఆగలే. వరద వస్తూనే ఉంది. ఆకస్మిక పర్యటన చేశారట. గుడ్, చేయాలి. చేసి ఏం చేశారు? సమస్యను పరిష్కరించాలా, పబ్లిసిటీ చేసి ఆ రోజు వచ్చి ఆడావుడి చేసి వెళ్తే కాదు. ఇది ప్రతి ముఖ్యమంత్రి చెప్తారు, మీ సమస్యలు నేను తెలుసుకునేందుకు వచ్చిన పరిష్కారం చూపిస్తాను. ఆ పరిష్కారం చూపించడానికి రోడ్ మ్యాప్ వేయాలి. ఈరోజు ఒక మూసీ ప్రాంతమే కాదు, హైదరాబాద్లో ఒక గంట సేపు ఆగకుండా వర్షం కొడితే అన్ని ఏరియాల్లో బండ్లు కొట్టపోయే పరిస్థితి. అమీర్పేట లాంటి ఏరియాలో కూడా, సెంట్రల్లో కూడా బండ్లు నీళ్ళల్లో కొట్టపోయే పరిస్థితి, మనుషులు కొట్టపోయే పరిస్థితి, కార్లు కొట్టపోయే పరిస్థితి. దీన్ని కదా హైడ్రా పెట్టారు. ఏం సాధించింది? ఎక్కడ వరదని అంటే ఎక్కడ చెరువుల్ని విముక్తి చేసి వరద రాకుండా చేస్తుంది హైడ్రా? కేవలం పేద ప్రజల ఇళ్లనైతే కూల్చింది. కొన్నిసార్లు ఏడన్నా ఉందో కానీ పెద్దోళ్ళే మెజారిటీగా పేద ప్రజల ఇళ్ళు కూల్చింది, కానీ వరదను ఆపలేని పరిస్థితి. అదే పద్ధతి బడాబాబులు కబ్జా చేసిన చెరువులు అట్లే, వాళ్ళ ఇళ్ళు అట్టే ఉన్నాయి, వాళ్ళ ఫామ్ హౌస్లు అట్టే ఉన్నాయి, కానీ పేదోళ్ళే కూలిని మళ్ళీ అదే పేదోళ్ళు మళ్ళీ మురికిలో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. సీఎం అయితే ఆకస్మిక పర్యటన చేసిండట, సమస్యలు వినటానికి వచ్చినా అని చెప్పిండట. ఇంతే కాదు, పని చేయాలి. రైట్. మన తెలంగాణ చూద్దాం. సీఎం బస్తీ బాట, వరద ముంపు ప్రాంతాల రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన. బస్తీ బాట పట్టిండు సీఎం అని చెప్పి ఒక వార్తనిచ్చింది. రైట్. ఆంధ్రప్రదేశ్ చూద్దాం. రైట్. లోకల్ ఫైట్ అట. ఈ నెల 15న కీలక నిర్ణయం. పార్టీ పరంగా అమలు శిరోధార్యం. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తుది నిర్ణయం. స్థానిక సంస్థల్లో 42% బీసీల కోటా. కామారెడ్డి డిక్లరేషన్ నేపథ్యంలో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలన్నదే ప్రశ్న. పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష. ఈ నెల 15వ తారీఖు, ఆగస్టు 15 రోజు పీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గాంధీభవన్లో ఉందట. దాంట్లో కీలకమైన స్టెప్ పడే అవకాశం ఉంది. లోకల్ ఫైట్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అనివార్యం నిర్వహించాలి. సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు డెడ్లైన్ పెట్టింది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినాం కదా, ఏం చేద్దాం? 42% చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇస్తానని చెప్పింది. చట్టబద్ధంగా కావట్లేదు. అది మోడీ చేతిలో, బీజేపీ చేతిలో ఉంది. మన చేతిలో లేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తాం అనేది ఒక చేతులు ఎత్తేసే కార్యక్రమం చెయ్యి పార్టీ చేస్తుంది. ఈరోజు చేతులు లిటరల్గా చేతులు ఎత్తుంది. ఇది మొత్తం ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా కానీ, ఆర్డినెన్స్ కానీ, బిల్లు కానీ ఇవన్నీ ఏంటంటే ఇది మా పార్టీ తప్పు లేదు, ఇగో బీజేపీ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ తప్పే ఉంది, వాళ్ళ చేతిలో ఉంది, మా చేతిలో లేదని చెప్పడం కోసం చేసిన ఒక ప్రాసెస్. మా తప్పు లేదు అని చెప్పుకోవడానికి చేసిన ప్రాసెస్ తప్ప బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి చేసిన ప్రాసెస్ లెక్క కనిపించట్లే.
కేవలం పొలిటికల్గా మేము కరెక్టే ఉన్నాం, మా పార్టీ కరెక్టే ఉంది, నిబద్ధతతో ఉంది. కానీ అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు, బీజేపీ సహకారం లేదు కాబట్టి చేయలేని పరిస్థితి అని కేవలం బీజేపీని తప్పుపట్టే కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టే కార్యక్రమం, దోషిగా చూపించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప మీరు రాష్ట్ర ప్రభుత్వంగా చేయాల్సిన పని కానీ మీరు కాంగ్రెస్ పార్టీగా చేయాల్సిన వ్యవహారం ఏం చేశారు? బీసీల కోసం అవసరమైతే నిరాహారదీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది చేయట్లే. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. రాజకీయ ఎత్తుగడ కోసం చేసినట్టుంది తప్ప బీసీలకు ఇవ్వాలనే ఒక కమిట్మెంట్తో చేసినట్లేదు. మొత్తానికి ఈ నెల 15న పొలిటికల్ అఫైర్స్ మీటింగ్లో ఇక పార్టీ పరంగానే ఇచ్చి ముందుకు పోవడానికి అవకాశం ఉన్నట్టు ఒక వార్తని ఇచ్చింది. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం, ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం. ఇది ఉన్నప్పుడే కాదు, ప్రతి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు హైదరాబాద్లో వర్షాలు వస్తే, వరదలు వస్తే పరామర్శకో లేకపోతే అధికారులు పోతూ ఉంటారు. ప్రెస్ మీట్ పెట్టి చెబుతారు ముఖ్యమంత్రులు వరద సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపిస్తామని. మరి ఇంతమంది ముఖ్యమంత్రులు శాశ్వత పరిష్కారం చూపించాక మళ్ళీ ఎందుకు వస్తుంది వరద? 2020 ఆ ప్రాంతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు వరద వచ్చింది, పెద్ద ఎత్తున వరద వచ్చింది. కార్లు కొట్టకపోయినాయి, ఇండ్లు కొట్టకపోయినాయి, చనిపోయారు కొంతమంది. అపార్ట్మెంట్ల నుంచి 2-3 రోజులు బయటికి రాలేని పరిస్థితి, తినడానికి ఫుడ్ లేని పరిస్థితుల్లో ఉన్నాయి నిజాంపేట, ప్రగతి నగర్ ఆ ప్రాంతంలో. చెరువులను తలపించినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా చెప్పిండు వరద ముంపుకి శాశ్వత పరిష్కారం చూపిస్తా అని. 5 ఏళ్ళు అయిపోయింది, పరిష్కారం రాలే. మళ్ళీ మీరు వరద వచ్చినప్పుడు వచ్చారు, శాశ్వత పరిష్కారం అంటున్నారు. ఈ శాశ్వత పరిష్కారం అనేది ఇక శాశ్వతమైన స్టేట్మెంట్ లెక్క చూడకుండా పరిష్కారం చూపించాలి మీరు. ఆ పరిష్కారం చూపించకుండా వస్తేనే వరద వచ్చిన రోజు వచ్చి హడావుడిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి హడావుడి చేసి వెళ్తే కాదు. ఈ పరిష్కారాలు ప్రతి ముఖ్యమంత్రి ఇదే చెప్తారు, అది కావట్లే. మంగళగిరిలో తెలంగాణ మంత్రులు, ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన బట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్లో దిగిన మంత్రులు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ స్వాగతం పలికిండట. మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం పక్కన ఒక హెలిప్యాడ్ ఉంటుంది. అంటే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో వస్తే అక్కడ హెలిప్యాడ్ దిగడానికి వాళ్ళు పర్మనెంట్ హెలిప్యాడ్ పెట్టుకున్నారు. మన తెలంగాణకు సంబంధించి ఒక 4 మంత్రులు ఒక ప్రైవేట్ కార్యక్రమం వారి పెళ్ళాయి, దాని ఫంక్షన్ కాంగ్రెస్ పార్టీ పాత నాయకుడికి సంబంధించి ఇంట్లాట వెళ్ళారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి గారు, కోమటిరెడ్డి గారు, వాకిటి శ్రీహరి హెలికాప్టర్ వేసుకొని పోయారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హెలికాప్టర్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండు, ప్రభుత్వాన్ని నడపాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. లంకెల బిందెలు అనుకొని వస్తే ఖాళీ బిందెలు దొరికినాయి, ఏమి లేదు ఆడ, మొత్తం ఊడిచేసిండు, అప్పు పుట్టట్లేదు, దొంగ లెక్క చూస్తున్నారు, చెప్పులు దాచుకొని పోవాల్సిన పరిస్థితి ఢిల్లీ పోతే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటాడు. మరి అంత దీనమైన పరిస్థితి ఉంటే, అంత క్లిష్టమైన పరిస్థితి ఆర్థికంగా ఉంటే హెలికాప్టర్లు అవసరమా మీకు? విజయవాడకి హెలికాప్టర్ వేసుకొని మళ్ళీ అఫీషియల్ ప్రోగ్రాం కూడా కాదు, అధికారిక కార్యక్రమం కాదు, అది ప్రైవేట్ కార్యక్రమం. వెళ్ళారు, ప్రజల డబ్బులు, ప్రభుత్వం డబ్బు పెట్టిపోతారు. ఇదే కాదు, అసలు కొంతమంది క్యాబినెట్ మంత్రులు అయితే వాళ్ళ వితిన్ ద కాన్స్టిట్యున్సీలో కూడా అధికారిక కార్యక్రమాలు ఏమైనా పెడితే, ఒక కాన్స్టిట్యున్సీ అంటే 5 మండలాలు 7 మండలాలు ఉంటాయి, కొన్ని దగ్గర 5 ఉంటాయి, కొన్ని దగ్గర 7 ఉంటాయి. ఆ మండలానికి, ఒక మండలం నుంచి ఇంకో మండలానికి పోవడానికి కూడా హెలికాప్టర్ పెట్టుకొని పోతున్నట్టు, హెలిప్యాడ్ పెట్టుకొని. ఎంత ఖర్చు, ఎంత వృధా. మీరు అక్కడ పోయి చేసే అభివృద్ధి ఏందో కానీ మీరు పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒక ఆయన, పక్కపక్కనే కాన్స్టిట్యున్సీలు ఉంటాయి వాళ్ళే, భార్యాభర్తయి. ఆ కాన్స్టిట్యున్సీలో పర్యటన పోతే హెలికాప్టర్ ఎక్క దిగ అధికారులకు దొంప దిగుతుంది. ఆ ఏర్పాట్లు చేయలేక ఖర్చు, ముబ్బడ ఖర్చు. మీరు చేసే అభివృద్ధి కంటే మీ ఖర్చు ఎక్కువైంది, హడావుడి ఎక్కువైంది. దీంతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. రాష్ట్రం అప్పుల పాలు అయిందంటారు, మీరు హెలికాప్టర్లు దిగుతారు, ప్రజలు డబ్బులు పెట్టండి. కార్లు తిరగకూడదా? ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి కాన్స్టిట్యున్సీకి పోయిందంటే సరే, తొందరగా పోవడానికి హెలికాప్టర్, అది కూడా దండగే, పోయిందంటే ఒక అందం ఉంటుంది. అక్కడ దిగాక హెలికాప్టర్ అక్కడ ఉంచి కార్లలో మండలాల్లో ఊర్లలో తిరిగితే తప్ప
ఎన్ని గంటలు పట్టిద్ది? వాస్తవంగా ఏంటంటే క్యాబినెట్ మంత్రులు, లైన్ క్లియర్ ఉంటుంది, ట్రాఫిక్ క్లియర్ ఉంటుంది, గ్రీన్ ఛానల్ ఉంటుంది, కాన్వాయ్ ఉంటుంది, నువ్వు ఎక్కడ ఆగేది ఉండదు. ఇదంతా ఏంది? డాబ్సర్ అన్నట్టు, హడావుడి, దర్పం, అధికార దర్పాన్ని చూపించటం ప్రజల డబ్బులతోని. ఇది నిన్న మంగళగిరి పోయారు ప్రైవేట్ కార్యక్రమానికి. వాళ్ళకి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు స్వాగతం పలికారట. రైట్. నమస్తే తెలంగాణ. గౌలిగూడ బస్టాండ్ తాకట్టు పెడతాడట. ఫ్రీ బస్ దెబ్బకు తీవ్ర నష్టాల్లో ఆర్టీసీ. గౌలిగూడ బస్టాండ్ అంటే సిబిఎస్ ఎంజీబీఎస్ దగ్గర ఉంటుంది, సిటీ బస్సు లాగేది. దాన్ని తాకట్టు పెడతాడట, ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టి డబ్బులు తెస్తాడట. వన్స్ తాకట్టులోకి పోతే కథమే కాదు, ఇడిపించేది ఉండదు. ఇప్పటికే ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లో, ఆర్టీసీ డిపోల స్థలాలని ప్రైవేటు వ్యక్తులకి లీజులకు ఇచ్చారు కొన్నిసార్లు. ఆ లీజులు పేమెంట్ చేయకుండా కూడా చాలామంది రాజకీయ నాయకులు తప్పించుకొని తిరుగుతుండ్రు. ఈ మధ్యకాలంలో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించి నోటీసులు ఇచ్చి బెదిరించి వసూలు చేయాల్సిన పరిస్థితి. ఇలా ఆయన ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి ఆ స్థాయిలో వసూలు చేశారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో, నాయకులు మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు మొత్తానికి గౌలిగూడ బస్ స్టాండ్ తాకట్టు పెడతాడట. ఘోష్ రిపోర్ట్ వెనక ముగ్గురు కుట్ర ఉంది. రేవంత్, బాబు, మోదీ వండి వార్చి నివేదిక, కమిషన్ రిపోర్ట్ ట్రాష్, కోర్టులో చెల్లనే చెల్లదు. సీల్డ్ కవర్ వివరాలు పీసీసీ చీఫ్కి ఎట్లా తెలుసు? బాబు గురుదక్షిణ కోసమే కాళేశ్వరం పడావు, ఏపీకి నీళ్లు ఇచ్చేందుకే మేడిగడ్డ బాగు చేస్తలేరు. కేటీఆర్పై బండి సంజయ్ వ్యాఖ్యలు ఖండిస్తున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసిన పీసీ ఘోష్ రిపోర్టు వెనక ప్రధానమంత్రి మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురుండి ఇరికియటం కోసం, అంటే కేసీఆర్ బదనాయం చేయడం కోసం ఇచ్చారు తప్ప అందులో ఏం లేదు, అది ట్రాష్, అది నిలవదు కోర్టులలో అని చెప్తూ మేడిగడ్డ రిపేర్ చేయకపోవడానికి కారణం కూడా ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఇవ్వటం కోసం, గురుదక్షిణ కోసం అని చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ నిజమే, పింఛన్లు తప్ప గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నామని బట్టి విక్రమార్కని అని చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి పదే బయట చెప్తా ఉండవు కదా ఈ మధ్య, అధిష్టానం నాకు హామీ ఇచ్చింది పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా స్పందించలేదు వరకు, ఎస్ నిజమే అని, లేదంటే అబద్ధం అని కూడా చెప్పలే. నిన్న బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు చెప్పిండు, నా ముందు జరిగిందే వాస్తవమే, నేను ఇయ్యలేదు కానీ నా ముందు జరిగింది నేనే సాక్ష్యం, కానీ అనివార్యమైన పరిస్థితులు ఇయ్యలేని పరిస్థితి ఉంది, ఈ కూర్పులో సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఆయన చెప్పిండు. మొత్తానికి కొంత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పైన డైరెక్ట్ కీలకమైన వ్యాఖ్యలు చేస్తాడు, అటాక్ చేస్తాడు అనేక అంశాలు. ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కొంత రాజగోపాల్ రెడ్డికి ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తానట్టు, ఎస్ నిజమే ఆయనకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, అధిష్టానం హామీ ఇచ్చిందని ఒక సర్టిఫికేట్ కాండాక్ట్ ఇచ్చినట్టు అయింది, ఆయనకి నిజమే అని చెప్పినట్టు అయింది. ఆయన అడుగుతున్న డిమాండ్ కరెక్టే, ఆయన చెప్తున్న మాటలు కరెక్టే అని ఒక రకంగా ఇండైరెక్ట్గా ప్రోత్సహించినట్టు అయింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మద్దతుతోనే మరి రాజగోపాల్ రెడ్డి నోరు తెరుస్తుండా, మాట్లాడుతుండా, ఏం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాం. థ్యాంక్ యూ.